శంకుపూలతో టీ చేసుకోబోతున్నామండి. ఈ శంకు పూలనే మనం శంఖం పువ్వని, లేకపోతే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ అని అంటారు ఇంగ్లీష్‌లో. మనం ఫ్రెష్‌గా పువ్వులు కోసుకున్న తర్వాత మనం హాట్ వాటర్‌లో వేసుకొని డికాషన్ లాగా చేసుకుంటామండి. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదనమాట. ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ అంటే గనక దీంట్లో టెర్నాటిన్స్ అనే కెమికల్స్ ఉంటాయండి. అది లివర్‌లోకి వెళ్ళాక ఏం చేస్తుందంటే లివర్‌లో ఉన్న ఫ్యాటీ యాసిడ్ సింథసిస్‌ని, కొలెస్ట్రాల్ సింథసిస్‌ని అరికడుతుంది. అంటే బేసికల్‌గా కంట్రోల్ చేస్తుందనమాట. ఫ్యాటీ యాసిడ్ సింథసిస్ ని మనం కంట్రోల్ చేస్తే అసలు ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వకుండా ఉంటుంది కదండి. మన స్కిన్ లో ఏంటంటే పై పొర, కింది పొర, తర్వాత ఫ్యాట్ సెల్స్, మజిల్, బోను ఇట్లా లేయర్స్ ఉంటాయి కదండి. ఆ ఫ్యాట్ సెల్స్ లో ఫ్యాట్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ సెల్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అవి పెరుగుతూ ఉన్నప్పుడు మన సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ టీ వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ సెల్స్ లోకి ఫ్యాట్ ఎంటర్ కాకుండా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చాలా చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్యాన్సర్